ప్రతి అమావాస్య రోజు ఇంట్లో ఉన్న పప్పు ధాన్యాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా ఎండకైతే పెట్టుకుంటాము. ఆ ఇయర్ మొత్తం పురుగు రాదంట అమావాస్య రోజు ఇట్లా ఎండకి పెట్టుకుంటే. కొన్ని రోజులు పోతే మనం కట్టెలు కూడా కొనుక్కోవాల్సి వస్తుందేమో. ఊర్లో ఉన్న వాళ్ళు అంత తక్కువ అయిపోతున్నాయి. ఫుల్గా కట్టెలు కొట్టేసి మొత్తం బొగ్గుల వ్యాపారం చేసేస్తున్నారు. ఇక్కడ నాని కోసం నేను కట్టెల పొయ్యి దగ్గర ఆపసోపాలు పడతా ఉన్నాను. నానికి వేడి నీళ్లు కావాలంట, వేడి నీళ్లు కాస్తున్నాను అనమాట ఆమె స్నానానికి. ఒక్కోసారి అనిపిస్తుంది మా బాపుకి ఎంత ఓపిక అని. ఇక్కడ ఒక బొగ్గులామె కనిపిస్తుంది కదా, ఆమె అడవి నుంచి కుందేలు పట్టుకొని వచ్చింది. ఆ కుందేలు కూడా పెంచుకుంటా అని కొనుక్కుంటా ఉన్నాడు. నేనేమో వద్దు అని వాదిస్తా ఉన్నా. ఇది వరకు చాలా సార్లు కుందేళ్లు పెంచుకున్నాము. ప్రతిసారి పాము కాటేయడమో పిల్లి తినేయడమో ఏదో జరుగుతూ ఉంది. దాంతో పాటు పావురం కూడా కొనుక్కున్నాడు, పావురం కూడా పెంచుకుంటా అని. బాపు దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటి అంటే మనుషుల్ని బాగా నమ్ముతాడు. వాళ్ళు ఎన్నిసార్లు పదే పదే మోసం చేసినా కూడా మళ్ళీ నమ్ముతా ఉంటాడు. మోసం చేయడం వాళ్ళకి అలవాటు, మోసపోవడం ఈయనకు అలవాటు అనిపిస్తుంది. నేను ఎంత చెప్పినా మా నాన్న చేసిందే చేస్తాడు, ఆయనకు నచ్చిందే చేస్తాడు. ఈ ఉసిరి చెట్టు ఇయర్ మొత్తం కాటా కాస్తూనే ఉంటుంది.